सीबीఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. విచారణ కీలక దశలో ఉందని, ఈ టైంలో కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట వాదించింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని చెప్పింది. सीबीఐ వాదనలను ఏకీభవించిన కోర్టు 13 రోజులు కస్టడీ పొడిగించింది. మరోవైపు లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కేసులో సెక్షన్లపై పరిశీలించాలని కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సీఎంగా కొనసాగాలా వద్దా అనేది కేజ్రీవాల్ ఇష్టమని చెప్పింది సుప్రీంకోర్టు. ఇక మరోవైపు सीबीఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో ఈడీ కేసులో బెయిల్ వచ్చినా తిహార్ జైల్లోనే ఉండనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది, ఏంటి అప్డేట్స్? సపర్ణ, ఇటు అరవింద్ కేజ్రీవాల్ కి ఇటు సుప్రీం కోర్టులో అయితే ఊరట వచ్చింది. సో అది ఈడీ కేసుకు సంబంధించి ఇంటరం బెయిల్ విధిస్తూ ఈ రోజు మార్నింగ్ సుప్రీం కోర్టు దీనిపైన తీర్పునిచ్చింది. సో అతను 90 రోజుల పాటు ఇటు జైల్లో ఉన్నాడు అంటూ కూడా వ్యాఖ్య చేసింది. సో ముఖ్యంగా అతను ఛాలెంజ్ చేసినటువంటి ఏదైతే నా అరెస్టే మొత్తం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, కేవలం ఇది ఒక పొలిటికల్ కేసు మాత్రమే, నాకేం సంబంధం లేదంటూ ఈ అరెస్ట్ ను ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషన్ పైన విచారించింది. సో దానిలో ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా పేర్కొంటే ఏంటంటే, ప్రస్తుతానికి మేము కేవలం ఇంటరిమ్ బెయిల్ మాత్రమే ఇస్తున్నాము. సో దీనికి తర్వాత లార్జర్ బెంచ్ ఈ అరెస్టు నిజంగా ఇది సంబంధమేనా లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్న అంశం పైన లార్జర్ బెంచ్ దీనిపైన విచారణ చేస్తుంది. కానీ ప్రస్తుతానికి 90 రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి ఇంటరిమ్ బెయిల్ అయితే మంజూరు చేస్తున్నామని అటు సుప్రీంకోర్టు తెలిపింది. అది ఈడీ కేసుకు సంబంధించి. మరోవైపు సిబిఐ కేసులో ఇతన్ని ఈడీకి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ అప్పుడు అరెస్ట్ చేసింది. జూన్ 25 నుంచి ప్రస్తుతానికి అటు కస్టడీలో ఉన్నాడు, అటు తిహార్ జైల్లో ఇటు సిబిఐ కేసులో కస్టడీగా ఉన్నాడు కాబట్టి సో ఆ అంశం పైన ఇటు సిబిఐ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. సో ఇదే అంశం పైన ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సో రౌస్ అవెన్యూ కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఇటు అటెండ్ అయ్యాడు. సో ఇక్కడ కోర్టు కూడా దీనిపైన విచారణ చేస్తూ సో అతని కస్టడీని అయితే మరో 13 రోజుల పాటు పొడిగిస్తూ ఈ రోజు అయితే నిర్ణయం తీసుకుంది. సో ఈ అంశం పైన కూడా ఇటు సిబిఐ కూడా ఇప్పటి వరకు మేము ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి లిక్కర్ పాలసీ తయారు చేసే క్రమంలో కేజ్రీవాలే ముఖ్యంగా ఉన్నాడు, అతనే ప్రధాన నిందితుడు కాబట్టి సో అతన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వొద్దంటూ కూడా ఇటు సిబిఐ తరపు న్యాయవాది వాదించారు. ఇదే కాకుండా ఇందులో A37 గా ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఉంటే A38 గా ఇటు ఆప్ పార్టీని కూడా చేర్చారు, ఆమ్ ఆద్మీ పార్టీని కూడా చేర్చారు. ఎందుకంటే దీనిలో లార్జర్ గా అంటే కేవలం అరవింద్ కేజ్రీవాలే కాకుండా లార్జర్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు లాభపడ్డారు. అటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కానీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ. దీంతో పాటు గోవాలో ఎలక్షన్స్ జరిగితే సో ఇక్కడి నుంచి 45 కోట్ల రూపాయలు హవాలా రూపంలో గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు కాబట్టి సో అక్కడ వాళ్ళు కూడా ఆ పార్టీ లాభపడింది కాబట్టి సో దాన్ని కూడా దీనిలో ఇంక్లూడ్ చేశారు. సో A38 గా ఆమ్ ఆద్మీ పార్టీని కూడా చేర్చారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కూడా నెక్స్ట్ హియరింగ్ లో ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నెక్స్ట్ హియరింగ్ లో అపియర్ కావాలంటూ కూడా కోర్టు తెలిపింది. ఇదే కాకుండా ఇదే ఇష్యూకు సంబంధించి ఇదే సిబిఐ కేసులో కవిత కూడా డిఫాల్ట్ బెయిల్ కు సంబంధించి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసింది. సో జూన్ 7న సిబిఐ వాళ్ళు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పాత్రని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సో ఆ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో మొత్తం తప్పులు ఉన్నాయి, అందులో డిఫెక్ట్ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా మాకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా వాదించాడు. కానీ దీన్ని వ్యతిరేకిస్తూ ఆపోజిట్ చేస్తూ ఇటు సిబిఐ తరపు న్యాయవాది ఏం చెప్తున్నారంటే ఇందులో కేవలం మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు పేజీల అరేంజ్మెంట్ ఒకటి తప్పు ఉంది. సో పేజీలను ఒక ఫైల్ రూపంలో కాకుండా లూజ్ గా ఇచ్చాం కాబట్టి అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే అరేంజ్ ఇట్ ఇన్ ఏ గుడ్ మేనర్ అని చెప్పి కామెంట్ చేసింది. అంతే తప్ప ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా డిఫెక్ట్ అనే వర్డ్ వాడలేదు, ఓవరాల్ గా వాడలేదు, ఎక్కడ కోర్టు ఇచ్చిన ఆర్డర్ లో కూడా లేదంటూ కూడా ఇటు సిబిఐ తరపు న్యాయవాదులు వాదించారు. సో దీనిపైన ఇటు ఆ కవిత తరపు న్యాయవాది చెప్తూ సో యాక్చువల్ గా ఎప్పుడైనా ఛార్జ్ షీట్ అనేది విత్ ఇన్ 60 days లో వేయాలి, వీళ్ళు 58 days లో వేశారు, అది కూడా ఇటు డిఫెక్టివ్ మేనర్ లో ఉంది కాబట్టి వీళ్ళు ఫైల్ చేసిన అంటే కరెక్ట్ గా దాన్ని రీకరెక్ట్ చేసి ఫైల్ చేసే వరకు 60 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి మాకు దీనిపైన దీన్ని పరిగణలోకి తీసుకుని డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా నితీష్ రాణా ఇటు కవిత తరపు న్యాయవాది వాదించారు.
అన్నారు. సో ఈ అంశాలపైన ఇటు కోర్టు కూడా ఇటు డిఫెక్ట్ జరిగిందని మీరు అంటున్నారు కదా, కవిత తరపు న్యాయవాది నితీష్ రాణ్ను క్వశ్చన్ చేసింది. డిఫెక్ట్ జరిగిందని మీరు అంటున్నారు, ఈ ఛార్జ్ షీట్ లో మీరు డిఫెక్ట్ అని ఎక్కడ ఉంది? ఓవరాల్ గా అయితే లేదు ఎక్కడ. సో ఆర్డర్ కాపీలో ఏమైనా ఉందా అంటూ కూడా కోర్టు క్వశ్చన్ చేసింది. సో దీనిపైన ఆర్డర్ కాపీ ఇంకా మాకు అందలేదు, కోర్టు వెబ్సైట్ లో ఇంకా అప్లోడ్ కాలేదు అని ఇటు కవిత తరపు న్యాయవాది చెప్పడంతో ఈ అంశాలన్నిటిపైన ఇటు 22 తారీఖున విచారణ చేస్తాం. ఒకటి, ఈ డిఫెక్ట్ జరిగిందని ఆర్డర్ కాపీలో ఉందంటున్నారు కాబట్టి దీనిపైన కూడా మేము చెక్ చేసి 22న విచారణ చేస్తాం. అలాగే ఈ సిబిఐ వేసిన ఏదైతే ఛార్జ్ షీట్ ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలనే అంశం పైన కూడా ఆ రోజే 22 తారీఖున విచారణ చేస్తామంటూ కూడా ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు తెలిపింది. అపర్ణ.